హలో వ్యూవర్స్, ఈరోజు వీడియో పండగ స్పెషల్ సుకీలు. కొందరు పూర్ణం బూరెలను కూడా అంటారు, మేమైతే సుకీలు అంటాం. దీనిలోకి కావాల్సినవి తురుముకున్న బెల్లం, అలాగే ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పు. వీలుంటే దీనిని ముందుగానే కడిగి నానబెట్టి ఉడకపెట్టుకోండి. 4 యాలకులు, మైదా, కొంతమంది మినపప్పుతో కూడా చేసుకుంటారు, మేమైతే మైదాతో చేస్తున్నాం. అరకప్పు సన్నగా తురుముకున్న కొబ్బరి, ఎండు కొబ్బరి అండి. అలాగే ఒక అరకప్పు బెల్లాన్ని ముందుగానే కరిగించి వాటర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మిక్సీ జార్లో 2 కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను. ఇందులోనే కరిగించుకున్న బెల్లం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో స్వీట్ని అడ్జస్ట్ చేయడానికి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి, చిటికెడు సోడా ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు దీనిని బ్లెండ్ చేసి తీసుకుందాం. ఇదిగో పిండి చూడండి, మరీ పలచగా ఉండకూడదు, ఇలా కొంచెం థిక్గానే ఉండాలి. పిండి ఇలా ఉంటే బూరెలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు లోపల పూర్ణం కోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 కప్పుల ఉడకపెట్టిన పచ్చిశనగపప్పు వేసాను. అలాగే ఎండు కొబ్బరి తురుముకున్నాను కదా, అది వేసాను. 4 యాలకులు వేసి దీనిని కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేయాలి. తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసి దానిని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇదిగో పిండి చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి లోపల పూర్ణం. పప్పు ఉడకపెట్టినప్పుడు దానిని కొంచెం ఆరనివ్వాలి. వెంటనే వేస్తే పిండి మరీ జారుగా అయిపోతుంది. వీటన్నిటిని కూడా రౌండ్ షేప్లో వచ్చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న రౌండ్ షేప్ బాల్స్ అన్నీ కూడా కలిపి పెట్టుకున్న పిండిలో బాగా డిప్ చేసి ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కాలేలాగా 2 వైపులా తిప్పుతూ ఎర్రగా కాల్చుకోండి. చూడండి, ఇవి బయట సాఫ్ట్గా లోపల స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయండి. మా ఇంట్లో ఏ పండగ వచ్చినా ఇవి ఖచ్చితంగా ఉంటాయి. మీ ఇంట్లో కూడా అంతేనా? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.